నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఎటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు మావెన్ మెడికల్ సెంటర్ నుంచి డాక్టర్ బాలాజీ పటేల్ కోలా గారు, అలాగే డాక్టర్ రాజేష్ కుమార్ యనగల గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్స్, ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ యూ అండి. ప్రెసెంట్ సినారియోలో బాగా వింటున్నాం వారికోస్ వీన్స్ అనేది, సో అంత కామన్ గా మనం చూడాలా? వారికోస్ వీన్స్ అనేది 30% ఇన్సిడెన్స్ ఉందండి. అంటే 30% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ వారికోస్ వీన్స్. అంటే ఇంత ముందుకు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎందుకు ఇలా ఎక్కువ ఇన్సిడెన్స్ అవుతుంది అంటే మనకు జాబ్స్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో కానివ్వండి, చాలా మటుకు అందరూ కూర్చొని జాబ్ చేయడము, చాలాసేపు కూర్చొని జాబ్ చేయడము, తర్వాత యాక్టివిటీ లేకపోవడం, అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడము అండ్ ఒబేసిటీ ఎక్కువ కావడం, ఇట్లాంటి అన్ని రీజన్స్ వల్ల నౌ వీఆర్ సీయింగ్ వారికోస్ వీన్స్ ఇన్సిడెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అండి. సో మనం వారికోస్ వీన్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ రాజేష్ గారు, అసలు అంటే వారికోస్ వీన్స్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి అంటే సార్ చెప్తున్నారు చాలా వరకు రీజన్స్ ఉన్నాయని చెప్పి, ఎస్పెషల్లీ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? సో వారికోస్ వీన్స్ కు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్. అంటే ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఉండి ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఇద్దరు పేరెంట్స్ ఉండి ఉంటే మనకు నియర్లీ అప్ టు 90% ఆఫ్ ద చిల్డ్రన్ కెన్ గెట్ ఇట్. ఇద్దరు పేరెంట్స్ ఉంటే, సింగిల్ పేరెంట్ ఉంటే అప్ టు 60% మేల్లో, ఫిమేల్స్లో 25% మెయిన్లో రావచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హెరిడిటరీ. అదే కాకుండా ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీలో నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెరుగుతుంటుంటే వారికోస్ వీన్స్ ఎక్కువైపోతుంటాయి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావచ్చు, సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ కనబడుతుంటాయి. సో అందులో ఒక 25% రివర్స్ అయిపోతుంటాయి ప్రెగ్నెన్సీ తగ్గినాక, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రోగ్రెస్. సో అది ఒకటి. తర్వాత ఒబేసిటీ, అంటే వెయిట్ ఎక్కువ, చాలా ఇవాళ రేపు లైఫ్ స్టైల్ బాలాజీ చెప్పినట్టు ఫాస్ట్ ఫుడ్స్ అవి తిని ఎక్సర్సైజ్ లేకుండా, సో ఒబేసిటీ వన్ బిగ్ ఫ్యాక్టర్ అండి. సో ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు స్టాండింగ్, అంటే సేల్స్ పర్సన్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పోలీస్ పీపుల్ కావచ్చు, దోస్ హూ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్. సో ఇంతకుముందు ఏమో సిట్టింగ్ అనేది లేకుండే ఫ్యాక్టర్, కానీ ఇప్పుడు సిట్టింగ్ కూడా ఒక ఫ్యాక్టర్ అయిపోయింది. సిట్టింగ్ సిండ్రోమ్ అంటాం, ఎందుకంటే కంటిన్యూస్ 8 hours 10 hours సాఫ్ట్వేర్ అట్లా కూర్చుంటున్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్, ఎందుకంటే వీనస్ రిటర్న్ వల్ల హార్ట్ పోలేక ఇంపీడెన్స్ అంటాం దాన్ని, ఇంపీడెన్స్ ఉండి వీన్స్ కూడా లావ్ అయిపోడు. సో ఇది ఒక ఫ్యాక్టర్ అండి. తర్వాత కాళ్ళలో ఇప్పుడు దెబ్బ తగిలితే కూడా, ఫుట్బాల్ ఆడినాక లేకుంటే క్రికెట్ ఆడితే బాల్స్ తగిలి ఆ బాల్స్ డ్యామేజ్ అయిపోడు కాళ్ళల్లో. సో అదొక కారణం ఉండొచ్చండి. అదే కాకుండా ఈడియోపతిక్ అంటే కారణం కూడా తెలియకపోవచ్చు మనకు. ఇంకోటి ఏంటంటే సెకండరీ టు డీవీటీ, అంటే మనకు లోపల డీప్ వీన్స్ అని ఉంటాయండి, ఇదేమో వారికోస్ ఏమో సూపర్ఫిషియల్ వీన్స్ నుంచి వస్తుంటాయి. సో డీప్ వీన్స్ ఏమైనా బ్లాక్ అయితే ఇది సెకండరీ పాత్వే లెక్క పనిచేస్తుంటుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టు దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఓకే. సో ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఆల్సో జెనెటికల్లీ ఇన్హెరిట్ అవుతూ ఉండటం వల్ల వస్తూ ఉంటాయి. అయితే జెనెటికల్ గా ఇన్హెరిట్ అవుతుంది అని తెలిసినప్పుడు, ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఉంటే కనుక వారికోస్ వీన్స్, ముందుగానే రాకుండా ప్రీగా తీసుకునే ప్రికాషన్స్ కానివ్వండి, ప్రీ మెజర్స్ ఏమైనా ఉంటాయా? కరెక్ట్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు వీ నో ఆల్ ద రీజన్స్ నౌ, ఎందుకు వస్తున్నాయి అనేది మనకు తెలుసుకున్నాం. సో ఇఫ్ యు ఆర్ లైక్, అంటే మన పేరెంట్స్ కి ఆల్రెడీ ఉంది, మీరు కంటిన్యూస్ గా జాబ్ లో కూర్చుంటున్నారు, సో ఇలాంటి అన్నప్పుడు మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక రాకుండా కొంచెం మనం ముందు జాగ్రత్త చేయొచ్చండి. అంటే యాక్టివిటీ, ఫస్ట్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్. ఎవ్రీ డే మార్నింగ్ ఒక 1/2 hour to 45 minutes మినిమం కాళ్ళని ఇన్వాల్వ్ చేసే ఎక్సర్సైజ్, అంటే వాకింగ్, సైక్లింగ్ అలాంటివి చేస్తే కనుక లెగ్ లో మనం మజిల్ పంప్ మంచిగా యాక్టివ్ ఉండి లెగ్ వీనస్ రిటర్న్ అనేది బాగుంటుంది. సో మనకు కరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం. వెయిట్ అనేది ఒబేసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యాజ్ సర్ హస్ టోల్డ్. లైక్ మనకు ఒబేసిటీ వచ్చింది అంటే కనుక వారికోస్ వీన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మన పేరెంట్స్లో ఉన్నాయి, ప్లస్ మనం కూర్చుంటున్నాము, నిల్చుంటున్నాము చాలాసేపు ఉన్నప్పుడు కంట వెయిట్ మనకు మన హైట్ ప్రకారంగా, బిఎంఐ ప్రకారంగా మనం వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అదొక రీజన్. తర్వాత చిన్నగా మనకు వారికోస్ వీన్స్ ఆల్రెడీ కనపడుతున్నాయి ఉంటే కనుక మనము స్టాకింగ్స్ వేసుకోవడం. సో స్టాకింగ్స్ వేసుకొని ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత కాళ్ళు పైన పెట్టుకోవడం, అంటే హార్ట్ లెవెల్ కంటే ఒక 1 or 2 inches మనం పైన పెట్టుకుంటే, కాళ్ళ కింద పిల్లో లాంటిది ఏదైనా పెట్టుకుంటే పడుకున్నప్పుడు, అప్పుడు కాళ్ళల్లో ఉన్న రక్తం మనకు గుండెలోకి వచ్చేస్తుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే కనుక రాకుండా దాన్ని ముందు జాగ్రత్తగా అరికొట్టొచ్చండి. ఓకే. డాక్టర్ రాజేష్ గారు, డయాగ్నోస్ విషయానికి వస్తే చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, నార్మలే అనుకొని వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్టేజెస్ ఏమన్నా డిఫికల్టీస్ ఉంటాయా?
ఎర్లీ స్టేజ్ లో కన్సల్ట్ చేయకపోతే? సో బేసికల్లీ దిస్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డిజీజ్ అండి. ప్రోగ్రెసివ్ అంటే రోజు రోజు ముందుకు ఫార్వర్డ్ వెళ్ళిపోతుంటుంది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కు. సో నార్మల్ 6 స్టేజెస్ ఉంటాయండి ఇలా. సో మనం డయాగ్నోసిస్ అనేది వెరీ సింపుల్ అండి. మనకు యాక్చువల్లీ మన వీన్స్ కూడా కాలంలో కనబడవచ్చు. అది కూడా కనబడకుండా కొందరికి ఒబేస్ ఉన్న వాళ్ళకు లోపలనే ఉంటాయండి ఎక్కువ. సో బయట మీకు క్లియర్ గా బయట వీన్స్ కనబడాలని ఏం లేదు. బట్ స్కిన్ చేంజెస్ వచ్చుడు, అంటే కలర్ చేంజ్ అవ్వడు, వాపు వచ్చుడు, కాళ్ళల్లో క్రాంప్స్ లెక్క వచ్చుడు ఈవినింగ్ పూట. సో ఇవన్నీ ఒక సిమ్టమ్స్ అండి. లేకపోతే పుళ్ళు కూడా లాస్ట్ పుళ్ళు వస్తాయి అనుకోండి. ఇవన్నీ ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కలర్ డాప్లర్ స్కానింగ్ ఉంటుంది, చిన్న నాన్ ఇన్వేజివ్ స్కానింగ్. అది చేయించుకుంటే మనకు క్లియర్ గా వారికోస్ వీన్స్ ఉంది ఉన్నాయో లేవో మనకు క్లియర్ బయటపడతాయి. సో వెరీ సింపుల్ టెస్ట్ అండి అది. సో నీ నాట్ ఏదో ఇన్వేజివ్ అని భయపడి ఇంతకుముందు ఏమో ఆపరేషన్ చేస్తే కట్ చేస్తారని భయం ఉండేది. ఇప్పుడు అట్లా కూడా లేదండి. జస్ట్ గో ఫర్ కలర్ డాప్లర్ స్కానింగ్ ఉంటే నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ బాలాజీ గారు, ఇప్పుడు సార్ చెప్పినట్లు స్టేజెస్ ఉంటాయి, 6 స్టేజెస్ ఉంటాయి అన్నారు. జనరలీ చాలా మంది ఇగ్నోర్ చేసి లాస్ట్ స్టేజెస్ లోనే కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అండ్ లాస్ట్ స్టేజ్ లో డిఫికల్టీస్ ఏమైనా ఉంటాయి, ఎక్స్ట్రా కాంప్లికేషన్? మనము మన ఇండియా పాపులేషన్ లో అండి మనం ఫుల్ క్లోత్స్ వేసుకుంటాం కాబట్టి చాలా మంది వారికోస్ వీన్స్ ని అట్లానే లోపలనే పెట్టుకొని, అంటే నాకు ఇప్పుడు నొప్పులు లేవు, నాకు కొంచెమే నొప్పి అవుతుంది, సో దాన్ని ఉండని అని చెప్పేసి సర్జరీకి భయపడి అలానే వాళ్ళు అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళిపోతా ఉంటారు. సో ఏ డిజీజ్ అన్నా తీసుకోండి మీరు, క్యాన్సర్ కానివ్వండి, వారికోస్ వీన్స్ కానివ్వండి, అడ్వాన్స్ డిజీజ్ వెళ్ళాక మనకు అంత మంచి రిజల్ట్స్ రావంటే ఎప్పుడు రావండి. సో ఇనిషియల్ స్టేజెస్ లో, అంటే మనకి ఇప్పుడు సెకండ్ స్టేజ్ నుంచి వీ కెన్ ఆఫర్ ట్రీట్మెంట్. సెకండ్ స్టేజ్ లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక 98% దాకా రిజల్ట్ వస్తుంది. అలానే మనము వదిలేసి దాన్ని ఇగ్నోర్ చేసేసి మళ్ళీ థర్డ్ స్టేజ్ కి వెళ్ళాము, సో 94% అలా దిగుకుంటూ వస్తుందండి. సో లాస్ట్ స్టేజ్ కి వెళ్ళి అల్సర్ స్టేజ్ లో నాకు మంచి రిజల్ట్ ఇవ్వండి, 98% ఇవ్వండి అంటే కష్టం అవుతుంది. సో అందుకనే మనం వారికోస్ వీన్స్ అనేది ఒక డిజీజ్ అని మనం రికగ్నైజ్ చేసి దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ అండి. అది కాస్మెటిక్ ప్రాబ్లము, నాకు నొప్పి లేదు అలానే వదిలేస్తే కనుక అది అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళాక అంత మంచి రిజల్ట్స్ ఉండవు. ఓకే, రిజల్ట్స్ ఉండకపోవడం అర్థమవుతుంది డాక్టర్. అండ్ అలాగే కాంప్లికేషన్స్ ఏమైనా ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ ఉంటాయా? యా, బేసికలీ వారికోస్ వీన్స్ అనేది చాలా మంది కాస్మెటిక్ అనుకుంటారు బాలాజీ చెప్పినట్టు, బట్ కాస్మెటిక్ కాదండి. దట్ ఇస్ అ డిజీజ్ దట్ హాస్ టు బి అడ్రెస్డ్. ఏమైతుందంటే ఇదంతా ఇంప్యూర్ బ్లడ్, వారికోస్ వీన్స్ అనేది ఇంప్యూర్ బ్లడ్. సో ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కాలల్లో సెల్యులైటిస్ అంటాం, సెల్యులైటిస్ ఎక్కువ వస్తుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్, ట్రామోఫ్లెబైటిస్ అంటాం, అది ఎక్కువైపోతుంది. తర్వాత రక్తం క్లాట్ కావచ్చు. అదే సూపర్ఫిషియల్ నుంచి డీప్ పోతే డీబీటీ అంటాం. డీబీటీ అనేది లైఫ్ థ్రెటనింగ్ కూడా, అంటే ఏమైనా చిన్న క్లాట్ హార్ట్, లంగ్స్, బ్రెయిన్స్కి వెళ్తే యూ కెన్ హ్యావ్ ఏ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్. సో అది ఒక కాంప్లికేషన్ అండి. ఇంకోటి ఏంటంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి, పుండ్లు వచ్చేస్తాయి కాళ్ళల్లో. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అండి. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏ కాస్మెటిక్ థింగ్, ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ అండ్ ట్రీటెడ్ ఎట్ ద ఎర్లియర్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వాళ్ళే చెప్పినట్టు ఇప్పుడు మీ లేట్ వస్తే ట్రీట్మెంట్ చేస్తాం, బాగానే మంచిగా వస్తుంది రిజల్ట్స్ కూడా, కానీ బట్ దే మైట్ నీడ్ 2, 3, 4 సిట్టింగ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, ఫోమ్స్ క్లియర్ అంటాం. సో మల్టిపుల్ సిట్టింగ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవసరం కావచ్చు. ఇంకోటి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు అంత రిజల్ట్స్ 98% మాట్లాడుకుంటున్నాము, అంత రాకపోవచ్చండి. సో అది కూడా ఒక బిగ్ ఫ్యాక్టర్. సో దే హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్. పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది పర్సంటేజ్ లో అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళే కొద్దీ. అండ్ డాక్టర్, ట్రీట్మెంట్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ వాళ్ళ రూట్ కాజ్ ని బట్టి మీరు ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ట్రీట్మెంట్ అంటే వారికోస్ వీన్స్ కి ఏముంటుంది, సర్జరీనా లేకుంటే మెడికేషన్స్ తో క్యూర్ అవుతుందా అండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే వారికోస్ వీన్స్ కి నేను కన్సల్ట్ అయ్యాను సార్ వేరే డాక్టర్ కి, వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు సార్ నేను వేసుకుంటున్నాను అంటారు. బట్ వారికోస్ వీన్స్ కి మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది లేదండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు మెడికల్లీ ట్రీట్ చేసే డిజీజ్ కాదు అది. సో మనము మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటుంటే కనుక అది స్లోగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనము సెకండ్ స్టేజ్ నుంచి మనం లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి, మైక్రోవేవ్ కానివ్వండి, ఇట్లాంటి ప్రొసీజర్ చేసుకుంటేనే దాని ట్రీట్మెంట్ అనేది డిజీజ్ అనేది ఆగిపోతుందండి. లేకపోతే కనుక వేరేది ఏది చేసినా కానీ, కొందరు అంటారు నేను స్టాకింగ్స్ వేసుకుంటున్నాను సార్, నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను సార్, కానీ అది స్టేజ్ అక్కడ ఆగదు, గ్యారంటీగా ముందుకు పోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఫస్ట్ థింగ్ ఇస్ నో మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, వీ హ్యావ్ టు గో ఫర్ ఎ ప్రొసీజర్. మీరు సర్జరీ అన్నారు, వీ డోంట్ కాల్ ఇట్ అ సర్జరీ బికాస్ సర్జరీ అంటే బ్లేడ్ తోటి కట్ చేయడం, కుట్లేయడం. సో ఇక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ ఏమీ ఉండదండి. సో దట్స్ వై వీ కాల్ ఇట్ అస్ ప్రొసీజర్. ఒక చిన్న సూది ద్వారా మొత్తం ప్రొసీజర్ అయిపోతుంది. ఎక్కడి నుంచి చేశారా అనే మరక కూడా మనకు కనపడదు.
ఓకే. అంత చిన్న సూది ద్వారా చేస్తాం కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ప్రొసీజర్. సో అందుకని మనకు ఏదో సర్జరీ ఉంది చేయించుకోవాలంటే నేను ఎన్ని రోజులు పడుకోవాలనో అలా అని భయపడాల్సిన అవసరమే లేదు. సో చిన్న సూది ద్వారా చేస్తాం కాబట్టి అదే రోజు నడుచుకుంటూ వచ్చి అదే రోజు డిశ్చార్జ్ అయిపోతారు. నెక్స్ట్ డే నుంచి తను పని చేసుకునేది అలా చేసుకుంటూ పోవచ్చు. బెడ్ రెస్ట్ కానీ అది కానీ ఏం చేసుకోకుండా అంత సునాయాసంగా చేయాల్సిన ప్రొసీజర్ ఇది. సో దాని గురించి భయపడకుండా ఎర్లీ స్టేజ్ లో తెలిసినప్పుడు వచ్చి చేయించుకుంటే బెటర్ అండి. డాక్టర్ రాజేష్ గారు ఇందాక బాలాజీ గారు చెప్పారు అదే రోజు నడుచుకుంటా వచ్చి ప్రొసీజర్ చేయించుకుని అదే రోజు డిశ్చార్జ్ అయ్యి నెక్స్ట్ డే నుంచి యూజువల్ గా వాళ్ళ వర్క్స్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి, ఇలా ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రొసీజర్ అయిన తర్వాత మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటే ఎంతవరకు ఉంటాయి? సో బేసికలీ రీఅకరెన్స్ విత్ లేజర్ కంపేర్ టు సర్జరీ చాలా తక్కువ అండి. సర్జరీ చేస్తే మనకు అప్ టు 30% రీఅకరెన్స్ ఉంటుంది. 1/3 ఆఫ్ ద పేషెంట్స్ మళ్ళీ రీఅకర్ అయిపోతుంది. లేజర్ మంచి ప్రాపర్గా చేసి ఉంటే మాక్సిమం 2 to 3% రికరెన్స్ ఉండొచ్చు అండి. అది కూడా ఎవరికి ఉంటే ఏంటంటే ద రీజన్స్ ఒకటి హెరిడిటరీ పేషెంట్స్ కొద్దిగా వచ్చే రికరెన్స్ ఉండొచ్చు. ఒబెసిటీ అంటే ఫ్యాట్ ఉన్న వాళ్ళకు కొద్దిగా రికరెన్స్ ఎక్కువ ఉంటుందండి బేసికలీ బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రెషర్ ఆన్ ది లెగ్స్. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరిగిపోయి వీనస్ ప్రెషర్ కూడా హైపర్ టెన్షన్ అంటాము ఎక్కువ ఉంటుంది. సో అదొకటి ఉండొచ్చండి. తర్వాత మనం పోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పిన పేషెంట్స్ చక్కగా ఫాలో కాకుంటే స్టాకింగ్స్ కూడా రెగ్యులర్ వేసుకోకుంటే ఇనిషియల్గా సో అదొక ఛాన్సెస్ ఉంటాయండి. తర్వాత మళ్ళీ కంటిన్యూస్ అదే స్టాండింగ్ లేకుంటే కంటిన్యూస్ సిట్టింగ్ అట్లనే ఆక్యుపేషన్ వాళ్ళు డోంట్ చేంజ్ ద లైఫ్ స్టైల్ అట్లే ఉంటే కొద్దిగా ఒక 3% అనేది రికరెన్స్ రావచ్చండి. మోస్ట్లీ వచ్చినా కానీ 1 or 2 ఇంజెక్షన్స్ తో ఫోమ్ స్లీవ్ అంటాము ఎక్కడెక్కడ ఓపెన్ అయితే అక్కడ యూ కెన్ పుట్ సమ్ ఇంజెక్షన్స్ అండ్ క్లోజ్ ఇట్. మెయిన్లీ ఒబెసిటీ ఒక బిగ్ ఫ్యాక్టర్ అండి. వెయిట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ వస్తాయి రికరెన్స్. ఓకే. అండ్ డాక్టర్ బాలాజీ గారు ఇప్పుడు వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ చూసుకుంటే సమో సెంటర్స్ లో కూడా చేస్తున్నారు ప్రొసీజర్స్ అవి. సో కంపారిటివ్లీ చూసుకుంటే మావెన్ మెడికల్ సెంటర్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ప్రత్యేకత ఏంటి? రైట్ అండి. లైక్ మావెన్ మెడికల్ సెంటర్ ఎందుకు అంటే కనుక వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ 10 to 12 years బ్యాక్ అండి. అండ్ వీ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ ద క్లినిక్ ఫర్ లేజర్. అంటే అప్పుడు దాకా మనకు సర్జరీసే ఎక్కువ ఇది ఉండేది. దాని తర్వాత వీ హ్యావ్ గాట్ దిస్ లేజర్ ఇన్ టు ఇట్. తర్వాత Maven is the only center where like we kept on advancing. So laser tarvata we have got radio frequency ablation. Radio frequency ablation tarvata meeku microwave ablation. Microwave ablation tarvata super glue ani. So all the advances whichever is coming in the latest treatment for the varicose veins across the world. Not only ఇక్కడ ఇండియాలో లాంచ్ అయింది కాదు, అక్రాస్ ద వరల్డ్ లో ఏది లేటెస్ట్ ఉందో అన్ని అడ్వాన్సెస్ తీసుకొచ్చిన ఏకైక క్లినిక్ మేవెన్ అండి. అండ్ మైక్రోవేవ్ అని చూసుకుంటే కనుక మీరు ఇండియాలో మైక్రోవేవ్ వాజ్ లాంచ్డ్ ఇన్ మేవెన్. And ఇప్పుడు కూడా it is the only center which has got all the equipments which are related to varicose veins treatment. ఓకే. అంటే డాక్టర్ రాజేష్ గారు ఇప్పుడు అన్ని సెంటర్స్ లో డాక్టర్ బాలాజీ గారు చెప్పిన అడ్వాన్స్మెంట్స్ అన్ని లేవు అనుకోవాలా? మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ మేబీ దే ఆర్ డూయింగ్ ఒక ఆర్ఎఫ్ఐ చేయొచ్చు అండి, లేకుంటే లేజర్ చేయొచ్చు. బట్ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు వీ హ్యావ్ లేజర్ ఉంది, ఆర్ఎఫ్ఐ ఉంది, మైక్రోవేవ్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి చేయనికే. నౌ వీఆర్ డూయింగ్ ఫర్ లాస్ట్ 12 years. అది కూడా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ప్రాపర్ ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది, కొందరు సర్జన్స్ కూడా చేస్తారు, కొందరు స్పైన్ సర్జన్స్ ఉంటారు, వాస్కులర్ సర్జన్స్ కూడా చేస్తారు. బట్ దిస్ ఇస్ డాప్లర్ గైడెడ్ అంటే అల్ట్రాసౌండ్ ట్రైనింగ్ అయిన వాళ్ళే దానికి ప్రాపర్గా వీ కెన్ డూ ఇట్. ఎందుకంటే దాన్ని చూసుకుంటే చేయాల్సి వస్తుంది మిషన్లో. సో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఆర్ వన్ హూ ఆర్ ట్రైన్ ఫర్ ఇట్. ఓకే. సో ఎవరు బట్టి వాళ్ళు చేస్తారండి, వాళ్ళు రేపు బాగా అందరు చేస్తున్నారు. బట్ సక్సెస్ అనేది రిజల్ట్స్ అనేది అంత బాగా ఉండవు. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ మాకు బయట చేసుకొని ఫెయిల్ అయిపోయి రికరెన్స్ మాకు వీ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్. మీరు ఇంతమందికి ఒక క్వశ్చన్ అడిగారండి, రికరెన్స్ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి. దట్స్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఎక్విప్మెంట్ ఎంత మంచిది తీసుకొచ్చా గానీ సార్ అన్నట్టు ఎక్స్పీరియన్స్ లేనిది ఎక్విప్మెంట్ ఏం చేయలేరు. సో మనకి వారికోస్ వీన్స్ లో ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే మనకు సూపర్ఫిషియల్ వీన్స్, పర్ఫరేటర్స్, వారికోసిటీస్ అని. చాలా మంది ఓన్లీ సూపర్ఫిషియల్ వీన్స్ ట్రీట్ చేసి పంపించేస్తారు. నేను 15 minutes లో ట్రీట్మెంట్ చేస్తాను, ½ an hour ట్రీట్మెంట్ చేస్తానని ఓన్లీ సూపర్ఫిషియల్ వీన్స్ చేసేసి పంపించేస్తారు. బట్ ద సక్సెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే మీకు రియకరెన్స్ రాకుండా ఉన్న అల్సర్స్ అన్ని ట్రీట్ కావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ. దానికి టైం పడుతుంది, 1.5 hour పడుతుంది. ½ an hour లో ట్రీట్మెంట్ చేయలేము అసలు. ఒకటి. రెండోది మనం కంపల్సరీగా నేను చెప్పిన 3 కాంపోనెంట్స్ వారికోసిటీస్ కానివ్వండి, పర్ఫరేటర్స్ కానివ్వండి, ఈ సూపర్ఫిషియల్ వీన్స్ కానివ్వండి, అన్నిటినీ మనం ప్రాపర్గా అబ్లేట్ చేస్తే అంటే దాన్ని ఆన్సర్ చేస్తేనే మనకు ట్రీట్మెంట్ అనేది రిజల్ట్ బాగా వస్తుంది. తర్వాత మనకి రీఅకరెన్స్ అనేది రేట్ చాలా తగ్గిపోతుందండి. అందుకని ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అనేవాడు హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ డాప్లర్.
సో ఇవన్నిటిని కరెక్ట్గా స్కాన్ చేసి కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా అప్డేట్ చేస్తే అందుకని రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. రైట్, వీ హావ్ అ కాలర్ డాక్టర్ కృష్ణకుమార్ గారు అనంతపురం నుంచి. నమస్తే అండి కృష్ణకుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, వ్యారికోస్ మోకాల దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చినాయి సార్. అవి వాపులు వచ్చేసి కొంచెం పుండు అయింది. ఓకే, అది ఆపరేషన్ చేయగలరా సార్? అవునండి. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి, ఇన్సైట్ లో కూడా కనపడుతున్నాయి మనకు. చాలా మంది పేషెంట్స్ వారికోజ్ వీన్స్ వచ్చినా గానీ వాళ్ళు వెయిట్ చేస్తారు. వెయిట్ చేశాక లాస్ట్ స్టేజ్ వచ్చేసి అల్సర్ స్టేజ్. సో అల్సర్ స్టేజ్కి వచ్చాక వాళ్ళకి అప్పుడు నొప్పి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అప్పటిదాకా నొప్పి కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి వాళ్ళని భరించుకుంటూ దాన్ని అలానే ప్రొలాంగ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అల్సర్ స్టేజ్లో ఉన్నారు, తను అల్సర్ పుండు పుట్టింది అని చెప్తున్నారు. సో కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్ చేయాలండి. మీకు లేజర్ ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ మొత్తం ఉన్న వీన్స్ అన్నిటిని అప్డేట్ చేశాక అల్సర్ ట్రీట్మెంట్ చేస్తాము. అల్సర్ డ్రెస్సింగ్ మేము మీకే నేర్పిస్తామండి. చాలా సెంటర్స్లో ఏం చేస్తారంటే మీరు ఆల్టర్నేట్ డేస్ రండి, రోజు రండి అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ పిలుచుకుంటారు. అట్లా కాకుండా మేవెన్లో ఏం చేస్తారంటే పేషెంట్కి అల్సర్ డ్రెస్సింగ్ అనేది నేర్పిస్తాం. మేము నేర్పించేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు అండి. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ దిస్ థింగ్. సో మళ్ళీ క్లినిక్కి రావాల్సిన అవసరమే లేదు. ఓకే. అండ్ డాక్టర్ ఇందాక చెప్పినట్లు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తారు అని చెప్పి, సో మావెన్ మెడికల్ సెంటర్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్తో ఈ వారికోజ్ వెయిన్స్ కి చేయిస్తారు కాబట్టి ఆ ప్రొసీజర్ అదర్స్ చేసేదానికంటే మనం హౌ కెన్ వి వేరియేట్ రిజల్ట్ అదంతా కూడా ఇప్పుడే మాట్లాడుకున్నాం కదండి మనము. అంటే వీఆర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో డాప్లర్ లో పర్ఫెక్ట్ ఉంటాం కాబట్టి ఇవన్నీ మనం కరెక్ట్ గా అప్డేట్ చేస్తాం కాబట్టి మనకు సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు లైక్ దెర్ ఆర్ మెనీ అదర్ డాక్టర్స్ హు ఆర్ డూయింగ్ దిస్ ప్రొసీజర్. సి ఐ డోంట్ సే దట్ వాళ్ళు చేయకూడదని కాదు, కానీ పర్ఫెక్ట్ గా ఉండి చేయడం అనే దాంతో రిజల్ట్స్ అనేది బాగా వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి డిజీజ్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఈఎన్టీ దగ్గరికి వెళ్తే మనం ముక్కు చూపెట్టుకుంటాము. సో అట్లా సేమ్ గ్యాస్ట్రో దగ్గరికి వెళ్తే ఇంటెస్టైన్ చూపెట్టు, అట్లా వారికోజ్ వీన్స్ అనేది ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చూస్తారు. అండ్ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చేసే ట్రీట్మెంట్. సో ఏ డాక్టర్ స్పెషాలిటీ ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే కనుక రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎస్ సార్, నాకు అర్థమైంది ఏంటంటే మావెన్ మెడికల్ సెంటర్ లో రూట్ నుంచి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. బేసికల్ ఏంటంటే ఇప్పుడు బాలాజీ చెప్పినట్టండి, మనం ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అయితేనే స్కానింగ్ చేసినప్పుడు ఆ పర్ఫెక్టర్స్ అని ఉంటాయి. ఇన్కాంపిటెంట్ అయినప్పుడు అంటే వాల్స్ ఫెయిల్ అయినప్పుడు ఉల్టా పోతుంది రక్తం. సో దాన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తే కానీ మీరు ట్రీట్మెంట్ చేయలేరు. సో ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ అనేది మనకు బాగా వచ్చి ఉండాలి. సో వచ్చినాక మన తర్వాత పర్ఫెక్టర్స్ కూడా ఎట్లా అప్డేట్ చేయాలని ఆ టెక్నిక్ తెలిసి ఉండాలి. సో మాకు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ ఐడెంటిఫై మీడియల్ పర్ఫెక్టర్స్ ఉంటాయి, లాటరల్ పర్ఫెక్టర్స్ ఉంటాయి, పోస్టర్ కాఫ్ పర్ఫెక్టర్స్ ఉంటాయి. అన్నీ మనం టైం పడుతుందండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫాస్ట్ చేసేసి అన్ని ట్రేస్ చేసుకోవాలి, దాన్ని అప్డేట్ చేయాలి. సో ఇట్ టేక్స్ టైం. సో అది కొద్దిగా మనకు తెలిసిన వాళ్ళే కానీ బాగా రిజల్ట్స్ వస్తాయి. లేకుంటే రిజల్ట్స్ బి మీరు అడిగినట్టు రికరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వీ హావ్ వన్ మోర్ కాలర్ శివసాయి గారు. నమస్తే అండి శివసాయి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నా ఏజ్ 20 సార్. చెప్పండి. వెళ్ళినప్పుడు నాకు వెరికోస్ వెయిన్స్ అని చెప్పి రీమెడికల్ అడ్మిట్ చేశారు సార్. గత 5 months నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్. ఓకే, అది అడ్వాన్స్ స్టేజా లేదంటే బాగా ఎక్కువైనట్ట సార్ ఇది? అంటే మీకు ఏం ప్రాబ్లం ఏమున్నది? కలర్ చేంజ్ అయిపోయిందా, లేకుంటే వాపు వస్తుందా, పుండ్లు వచ్చినాయా, ఏమైతుంది ఇప్పుడు మీకు? మోకాలు వెనుక నరము మెలికలుగా ఉంది సార్. ఓకే, దాని వల్ల అన్ఫిట్ చేశారు ఆర్మీలో. మళ్ళీ మీరు సర్జరీ చేసిన తర్వాత ఆర్మీకి ఫిట్ అవుతానా లేదా అని. బేసికల్ మెలికల్ లెక్క వచ్చిందంటే స్టేజ్ 2 అండి. పెద్దగా కనబడుతుంది అంటే స్టేజ్ 2 ఉండొచ్చు. కలర్ కూడా ఏమైనా చేంజ్ అయిపోయిందా? కలర్లో లైట్ గా గ్రీన్ కలర్ ఉందండి. సో మేబీ గోయింగ్ టు స్టేజ్ కలర్ స్కిన్ పిగ్మెంటేషన్ వస్తుంటే స్టేజ్ 4 వెళ్ళిపోతున్నారు. సో ఒకసారి మీరు దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే లోపలనే దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చండి, ఏమి కటింగ్ లేకుండానే. సో ఇది మంచిగా అయినాక యూ కెన్ గో ఫర్ ఆర్మీ, మళ్ళా సెలెక్షన్కి వెళ్ళిపోవచ్చు. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ వరంగల్ నుంచి సర్వన్ గారు. నమస్తే అండి సర్వన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్స్ ఉన్నారు. నమస్తే మేడం, మాట్లాడండి. చెప్పండి. అది నేను రేపు బోరబండలో సెక్యూరిటీ హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నా. ఇప్పుడు మా ఊళ్ళో రూరల్ వరంగల్ బొల్లికొండ గ్రామంలో ఉన్నా. రేపు బోరబండ నుంచి రావాలంటే ఎక్కడికి రావాలి మేడం? మీ హాస్పిటల్ కు బోధే బ్రాంచెస్. ఓకే, మీకు బోరబండ అంటే ఇప్పుడు మన మావెన్ మెడికల్ సెంటర్ చాలా దగ్గర అండి. రెయిన్బో హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 2 ఉంది కదా, దాని ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బంజారా హిల్స్.
బోరబండ నుంచి రెయిన్బో హాస్పిటల్ కు చాలా దగ్గర 3 కిలోమీటర్స్ ఉంటుంది. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఆపోజిట్ అండి, ఎగ్జాక్ట్లీ రోడ్ నెంబర్ 2 మీద ఎల్వి ప్రసాద్ పేరుతోలో. ఇన్సైట్ లో మీకు ఫోన్ నెంబర్ ఉందండి, ఆ ఫోన్ నెంబర్ కి చేస్తే కనుక మీకు అడ్రస్ అంతా మీకు హెల్ప్ చేస్తారండి. అది మీకు స్క్రీన్ మీద కింద మావెన్ మెడికల్ సెంటర్ అని చెప్పి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు అంత అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తారండి. రైట్. అండ్ డాక్టర్ చూసుకుంటే కామార్బిడ్ డిసీజెస్ అంటారు, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో కూడా మనం వారికోజ్ వెయిన్స్ చూస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చా? ప్రొసీజర్స్ ఇవి కుమార్ మీరు ఇప్పుడే మనం చెప్పుకున్నామండి, ఒక చిన్న సూది ద్వారా చేసే ట్రీట్మెంట్ ఇది. సో వీఆర్ నాట్ ఈవెన్ కాలింగ్ ఇట్ యాజ్ సర్జరీ. సో చాలా పేషెంట్స్ కి మీరు డయాబెటీస్ ఉంది, మీకు హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, ఇవన్నీ వాళ్ళకి ఈ సర్జరీ అనేది చేయలేం. కానీ మనం చెప్తున్నాం దీన్ని సర్జరీ అని కూడా అనట్లేదు, చిన్న ప్రొసీజర్ అంటున్నాం. కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు కానీ అంటే 80-85 ఇఫ్ దే ఆర్ మొబైల్ లైక్ మంచిగా తిరుగుతుంటే కనుక వాళ్ళకి కానివ్వండి, ఎంత షుగర్ ఉన్నా కానీ, ఎంత అంటే హార్ట్ రేట్ ఎంత ఉన్నా కానీ, మనము అండర్ సెడేషన్ కానివ్వండి, అప్పుడప్పుడు అండర్ లోకల్ కానివ్వండి, అండ్ అప్పుడప్పుడు స్పైనల్లో కానివ్వండి, ఈ ప్రొసీజర్ చేయొచ్చు. అంటే కాంట్రా ఇండికేటెడ్ అనేది ఏం లేదండి. అంటిల్ అన్లెస్ వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు, లేకపోతే టెర్మినల్ క్యాన్సర్ అలా స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి తప్ప మిగతా అందరికీ ఈ ప్రొసీజర్ సునాయాసంగా చేసుకోవచ్చండి. ఓకే రైట్. వీ హ్యావ్ అ కాలర్ నాగలక్ష్మి గారు. నమస్తే అండి నాగలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. మాట్లాడండి మేడం, మా హస్బెండ్ వ్యారికోస్ వెయిన్స్ తో కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు మేడం. ఓకే అమ్మా చెప్పండి. 2 years నుంచి వ్యారికోస్ వెయిన్స్ వస్తుంది మేడం. ఇప్పుడు ఒక 20 days అబౌవ్ నుంచి కొద్దిగా పుండులాగా అయ్యి కింద దెబ్బలాగా తగిలింది సార్. ఓకే అమ్మా. అది ఇప్పుడు ఇక్కడ అనంతపూర్ లో మేము కనుక్కుంటే ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ లేదన్నారు సార్. ఓకే అమ్మా. అది మేము ఎక్కడికి రావాలి సార్? మా ఇప్పుడు మీరు అర్థమైంది కదమ్మా, దట్స్ వెరీ గుడ్ దట్ మనం చూసి ఇంటర్వ్యూలో ఇప్పుడు చూసే దాంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో లాస్ట్ స్టేజ్ లో ఉన్నారమ్మా మీరు. ఒక్క రోజు కనుక మీరు హైదరాబాద్ రాగలితే కనుక ఒక్క రోజులో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించేస్తామమ్మా. అనంతపూర్లో మీకు కరెక్ట్ లేజర్ లేదు. సో మీరు హైదరాబాద్ రాగలితే కనుక బెటర్ అమ్మా. మీరు హైదరాబాద్కి వస్తే ఒక రోజులో చేసి పంపించేస్తాం. ఇందాక చెప్పినట్లు నేను స్క్రీన్ మీద మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయండి, మావెన్ మెడికల్ సెంటర్ అని. ఆ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు, అడ్రస్ అన్ని కూడా మీరు కన్సల్ట్ చేయండి. అండ్ సర్జరీస్ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఈ కేసెస్ లో లేజర్ ట్రీట్మెంట్ చేస్తారా డాక్టర్? అవునమ్మా. ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు సర్జరీలో అంత సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పైన కనపడే వీన్స్ మాత్రమే వాళ్ళు లైగేట్ చేస్తారు. దానివల్ల మనకు లోపల ఉన్న పర్ఫరేటర్స్ అలానే మిగిలిపోయి మళ్ళీ రీఅకరెన్స్ అనేది బాగా అవుతుంది. సో అలా రీఅకరెన్స్ అయిన పేషెంట్స్ తర్వాత కొందరు అదర్ దెన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కొందరు చేసిన ప్రొసీజర్స్ కరెక్ట్ గా చేయకపోతే కనుక సేమ్ థింగ్ అలా కూడా రీఅకరెన్స్ అయిన పేషెంట్స్ చాలా మంది మేవన్కి వస్తారండి. అండ్ నాట్ ఓన్లీ దట్, కొన్ని పేషెంట్స్ విచ్ ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్, అంటే అల్సర్ అయిపోయి మనకు బోన్ కనపడేంత పెద్ద పెద్ద అల్సర్లు, ఇలాంటి కేసెస్ ని ఎవరు తీసుకోరు. బయట మీరు వేరే క్లినిక్స్ పాపం వాళ్ళు 2 years 3 years నుంచి తిరిగి నేను చూపెట్టాను సార్, కానీ ఏ డాక్టర్ నాకు చేయడానికి రెడీ లేదు. సో ఆల్ దోస్ ప్రొసీజర్స్ మేవెన్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ అండ్ వీ హెవ్ టేక్ దెమ్ యాజ్ అ ఛాలెంజ్. జనరల్లీ వేరే వాళ్ళు తీసుకోరు, వేరే వాళ్ళు చేసింది తీసుకోరు, కానీ వీ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ వీ హెవ్ ప్రూవెన్ దట్ వీ మళ్ళీ మొత్తం కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి అన్ని వాళ్ళ అల్సర్స్ హీల్ అయ్యేదాకా వాళ్ళని ఫాలోఅప్ చేసి మంచి చేసి పంపించామండి. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ బాలాజీ గారు, థ్యాంక్ యూ డాక్టర్ రాజేష్ గారు. రోజు స్టూడియోకి వచ్చి నిజంగా వారికోస్ వీన్స్ కి చాలా మంది బాధపడుతున్నారు, దానికి సంబంధించి ఎంతో అవేర్నెస్ ఇచ్చారు, పేషెంట్స్ కున్న డౌట్స్ ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.